పాస్టర్ షాలోమ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ముఖ్యంగా మల్లెపూలకు సంబంధించి అలాగే ఆడవాళ్ళకి సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ కాదు అని చెప్పి ఇవాళ ప్రతి ఒక్క మహిళ బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఆయన చేసిన వ్యాఖ్యలు మనం నిజంగానే అంత సీరియస్‌గా తీసుకోవాలా అన్న విషయాలు తెలుసుకుందాం. ఇవాళ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లంనేని గారు ఉన్నారు. నమస్తే. సో గతంలో కూడా ఇలాంటివే అంటే హిందుత్వం మీద కావచ్చు, లేకపోతే మన పురాణాల మీద కావచ్చు, ఇలాంటి వచ్చినాయి చాలా వరకు. అయితే ఈ రోజు ఏంటంటే ముఖ్యంగా ఆడవాళ్ళు ఐదోతనంగా భావించే మల్లెపూలకి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యల్ని మనం ఎలా తీసుకొచ్చంటారు? ఆడవాళ్ళు వాళ్ళందరూ కూడా బయటకొచ్చి మమ్మల్ని ఎలా అంటారు? ఒక బజారు అంటే ఒక వేశ్యల్లాగా అలా ఎలా అంటారు మీరు అని చెప్పి కూడా చాలామంది రియాక్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మీ వరకు మీరేమంటారు? ఫస్ట్ అసలు నేను షాలోమ్ రాజు గారికి ఒకటే చెప్తున్నానండి. షాలోమ్ అంటే శాంతి అని అర్థం. అంటే వీడ్కోలని అర్థం ఉంది. తర్వాత మీరు వెల్కమ్ చేయటం అనే అర్థం కూడా ఉంది. అంత మంచి పేరు పెట్టుకుని ఎందుకు శాంతికి విఘాతం కలిగిస్తున్నారు ఆయన? ఎందుకు కొందరి మనోభావాలు దెబ్బతీసేలాగా మాట్లాడుతున్నారు? మహిళలని మీరు ఎందుకు కించపరుస్తున్నారు? బజారు మనుషులే మల్లెపూలు పెట్టుకుంటారు అంటే అంటే అది స్త్రీలను అండవేగా. అంటే క్రిస్టియానిటీలో ఉండేవాళ్ళు లేదు దేవుణ్ణి నమ్మిన వాళ్ళు, వాళ్ళ దేవుణ్ణి నమ్మిన వాళ్ళు మల్లెపూలు పెట్టుకోరు. అది అసలు ఈయనెవరు డిక్టేట్ చేయడానికి అంటాను నేను. మీరు బైబిల్ చదివితే ఎక్కడైనా బైబిల్లో మీకు పూలు పెట్టుకోకూడదని ఉంటుందా? అసలు బైబిల్ ఎక్కడి నుంచి వచ్చిందండి? బైబిల్ మందా? కాదుగా. ఈ మతమే మంది కాదు. ఈ మతం మనకి వేరే చోట నుంచి వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వచ్చింది. వాళ్ళ అలవాట్లు వేరు, వాళ్ళ సంప్రదాయాలు వేరు. మీరు ఆ సంప్రదాయాలు పాటించట్లేదు కదా. పూర్తిగా అవే సంప్రదాయాలు పాటిస్తున్నారా? ఓకే, మీ నమ్మకాన్ని మనం ప్రశ్నించాం. ఇప్పుడు ఎవరు ఏ మతంలో ఉంటారు, ఎవరు ఏ విశ్వాసాన్ని నమ్ముకుంటారో అది వాళ్ళ వ్యక్తిగతం. అది మీరు వ్యక్తిగతంగా దాన్ని అంతవరకే ఉంచాలి తప్ప వేరే మతాన్ని కించపరిచే హక్కు ఈ షాలోమ్ రాజు గారికి లేదు. ముఖ్యంగా మహిళల్ని బజారు మనుషులు అంటే వాళ్ళు సెక్స్ వర్కర్స్ కాదు. మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళు సెక్స్ వర్కర్స్ కాదు ఖచ్చితంగా. ఎందుకంటే మల్లెపూలు పెట్టుకునేది ఒక ముత్తైదువుగా ఉండే ఏ మహిళ అయినా పెట్టుకుంటుందండి. మీకు మామిడి పండు తినడం మానేస్తారా ఇప్పుడు క్రిస్టియన్స్ అందరూ? ఎందుకంటే మీకు వేసంకాలం వస్తే మల్లెపూలు, మామిడి పళ్ళు ఈ రెండు పక్క పక్కనే ఉంటాయి. మరి మామిడి పళ్ళు తినొద్దని చెప్తారా? మామిడి పండుకి పుట్టుక ఇక్కడే కదా, భారతదేశమే కదా దాని పుట్టుక. భారతదేశానికి సంబంధించిన పండే కదా అది. మరి మీరు ఎట్లా చెప్తారు? మీరు ఇప్పుడు సంప్రదాయ వంటకాలు తినడం మానేస్తున్నారా వీళ్ళందరూ? హిందువులు చేసుకునే వంటకాలు తింటలేదా? అరిసెలు చేసుకోరా వీళ్ళు? నాకు తెలిసి నా ఫ్రెండ్ క్రిస్టియన్ ఫ్రెండ్ ఉండేది. ఆ అమ్మాయి ఈస్టర్కి నాకు అరిసెలు తెచ్చి ఇచ్చేది. మరి మీరు చేసుకోకూడదు కదా. ఇప్పుడు మల్లెపూలు పెట్టుకునే వాళ్ళు బజారు మనుషులు అంటే సంప్రదాయ వంటలు చేసుకునే వాళ్ళు, చీరలు కట్టుకునే వాళ్ళు. మరి చీరలు కూడా హిందూ సంప్రదాయమే కదా. ఇంకొకటండి, మీరు గుళ్ళల్లో ధ్వజస్తంభాలు ఎందుకు పెడతారు? మీ చర్చిల్లో ధ్వజస్తంభాలు ఎందుకు పెడుతున్నారు? మీరు అన్నీ కూడా వీళ్ళ పద్ధతులే, హిందూ పద్ధతులే ఎందుకు పాటిస్తున్నారు? పాటించకూడదు కదా. అసలు మీరెవరు? ఒక ఆడపిల్లని మీరు డిక్టేట్ చేయడానికి. మతం వేరు, వీళ్ళకి ఇష్టాలు వేరు. మనం కొన్ని వీడియోలు చూస్తే వాళ్ళ దేవుడికి పువ్వులు వేయడం, కొబ్బరికాయలు కొట్టడం కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దీపాలు పెడుతున్నారు. దీపం పెట్టడం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఈవెన్ ముస్లిమ్స్ దీపాలు పెడుతున్నారు, పువ్వులు పెడుతున్నారు. మీరు చెప్పినట్టు కొబ్బరికాయలు కొడుతున్నారు, ముడుపులు కడుతున్నారు, చీరలు కడుతున్నారు. మేరీమాతకి చీరలు కడతారు. మరి చీర కట్టుకోదుగా మేరీమాత. వాళ్ళ సంప్రదాయమే వేరు కదా. మనం అనేది ఇక్కడ మనం ఎవరిని కించపరచడం కాదు. హిందువులు క్రిస్టియన్స్ని అనొద్దు, క్రిస్టియన్స్ హిందువులను అనొద్దు, ముస్లిమ్స్ వీళ్ళిద్దరిని అనొద్దు. ఒకటి. రెండోది, నేను ఇంకొకటి కూడా అడుగుతానండి. క్రిస్టియన్ మత వ్యాప్తి కోసం మీరు పొద్దున్నే ఇంతంత మంది 10 మంది 12 మంది గుంపుగా మీరు పాంప్లెట్స్ తీసుకుని, బైబిల్స్ తీసుకుని హిందువుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? మీరు హిందూ సంప్రదాయాలు పాటించద్దు అన్నప్పుడు హిందువులను మీరు అడగకండి. మీరు బలవంతంగా వాళ్ళని మత మార్పిళ్ళు చేయకండి. నేను చెప్తున్నది అది. మీరు మీ మతంలోకి వచ్చే వాళ్ళని తీసుకోండి. దానికి ఎవరికీ అభ్యంతరం లేదు. ఎవరిని కించపరచరు. కానీ షాలోమ్ రాజు గారు మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళు బజారు మనుషులు అంటాం మాత్రం చాలా తప్పు. దానికి ఆయన క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే హిందూ మహిళలందరూ కూడా మల్లెపూలు పెట్టుకుంటారు. అది చాలా ఇష్టం వాళ్ళకి. మీకు తెలుసో లేదో, మా చిన్నప్పుడు మేము వేసంకాలం వస్తే మల్లెపూల జడలు కుట్టుకునేవాళ్ళం. అది మస్ట్ అండ్ షుడ్ అనమాట. అంటే పెళ్ళిలో ఇప్పుడు వాళ్ళు పెట్టుకుంటారో లేదో నాకు తెలియదండి. అది నాకు అనవసరం కూడా. ఇప్పుడు క్రిస్టియన్స్ పెట్టుకుంటారా పెట్టుకోరా నాకు అది వాదనే అక్కర్లా. అది వాళ్ళు ఏమైనా చేసుకొనివ్వండి. కానీ వాళ్ళు హిందూ సంప్రదాయాలు పాటిస్తూ పసుపు తాడు వేసుకుంటున్నారా లేదా? వాళ్ళు తాళి ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? తాళి మీద మీరు ఇవాళ క్రాస్ వేసుకుని
తాళి ఎందుకు కట్టించుకుంటున్నారు? తాళి ఉండకూడదు, వాళ్ళకు ఓన్లీ రింగ్ ఉంటుంది అంతే. మీకు వెస్ట్రన్ కంట్రీస్లో మీకు అంటే క్రిస్టియానిటీని నమ్మేవాళ్ళు ఓన్లీ రింగ్ వేసుకుంటారు. మరి మీరు తాళి ఎందుకు కట్టిస్తున్నారు? దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు? పసుపు ఎందుకు మీరు వాడుతున్నారు? ముస్లిమ్స్ పసుపు దంచుతారు, క్రిస్టియన్స్ పసుపు దంచుతారు, మీరు ఎందుకు వాడుతున్నారు? మీరందరూ కూడా మీ అవసరాలకు మీరు వాడుకొని ఏ రిలిజియన్లోనైనా సరే, ఏ మతంలోనైనా నేను చెప్పేది ఒకటే, మహిళలని మీరు రెస్ట్రిక్ట్ చేయకండి, వాళ్ళని మీరు మీ పాదాల కింద తొక్కడానికి చూడకండి. వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ఉంటారు. క్రిస్టియన్ మహిళ బొట్టు పెట్టుకుంది, ఆవిడ ఇష్టం, పెట్టుకోలేదు అది ఆవిడ ఇష్టం. నువ్వు ఇలాగే ఉండాలి అని ఎవరు డిక్టేట్ చేయకూడదు. మీకు హిందూ మతంలో మీకు ఎక్కడ కూడా డిక్టేటర్షిప్ లేదు. ఎవరికి ఉండే ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంది. సరే, వాళ్ళకి ఇష్టమే వాళ్ళు అందులోకి మారుతున్నారు. ఒకళ్ళు మారాక నేను మారాను కాబట్టి నా కుటుంబంలో వాళ్ళని మార్చాలని వాళ్ళు మారుస్తారు. అదంతా కూడా వాళ్ళ ఇష్టాలు. కానీ చెప్పేది ఒకటే, దయచేసి హిందూ సంప్రదాయాలను మీరు తిడుతూ మళ్ళీ వాటిని ఫాలో చేయకండి. మీరు మల్లెపూల గురించి మీరు మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఒక కథ కూడా చెప్పాడు. ఒక పల్నాడులో కదా ఇది జరిగింది. ఆ చర్చ ఎదురుకుండా ఒక మల్లెపూలు అమ్మే వ్యక్తి వచ్చి కూర్చున్నట్ట. ఒక ఆదివారం కదా చర్చికి వెళ్తారు వాళ్ళు. పొద్దున్న వచ్చి కూర్చుంటే పాస్ట్ అడిగారట, మీరేంటి ఇక్కడ మల్లెపూలు పెట్టుకున్నారు అంటే, అమ్మకానికంటే మా స్త్రీలు ఎవరు మల్లెపూలు కొనరు, పెట్టుకోరు అని అన్నట్టు ఆయన. అని పరిశుద్ధాత్మ రక్తంతో తడిసిన వాళ్ళు ఇలాంటివి పెట్టుకోరు అని ఆయన అక్కడ ఉపన్యాసం ఇచ్చాడు. అయిపోయింది మొత్తం, ప్రేయర్స్ అంతా అయిపోయాయి, అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు. పాస్టర్ బయటకు వచ్చాక మల్లెపూలు అతను అక్కడే ఉన్నాడు. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నా అంటే, ఒక్కళ్ళు కూడా కొనలేదు అంటే, నేను చెప్పాను కదా మా వాళ్ళు బజారు మనుషులు కాదని. అంటే ఎంత తప్పండి? అసలు మీరెవరు డిక్టేట్ చేయడానికి? ఆడవాళ్ళకి ఇలా ఉండాలి అని చెప్పడానికి మీరెవరు? వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఉండాలి, మగవాడు కాదు డిక్టేట్ చేయాల్సింది. నేను చెప్తున్నది అది. ఇక్కడ స్త్రీలని అణచకండి, ఏ మతంలోనైనా సరే. దయచేసి వాళ్ళ ఇష్టానుసారం ఉండనివ్వండి. మీరు మొన్న చూసారా, అమీర్ ఖాన్ని ఎవరో ప్రశ్నించారు, హ్యావ్ యూ అబ్జర్వ్డ్? మీ పిల్లలకి ఎందుకు ముస్లిం పేర్లు పెట్టారంటే, వాళ్ళ ఇష్టమై వాళ్ళే భార్యలు పెట్టారట. అందులో నేనేమి అందులో కలగజేసుకోలేదని ఆయన తప్పించుకున్నాడు చక్కగా, తెలివిగా. చూసారా? మరి అలాంటప్పుడు మరి హిందూ పేరు నువ్వు యాడ్ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు 2 పేర్లు పెట్టచ్చు కదా అక్కడ. మీరు ఏ అమ్మాయినైనా చూడండి, ముస్లిమ్స్ని పెళ్లి చేసుకున్న వాళ్ళు బొట్లు తీసేస్తున్నారు, ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకి ముస్లిం పేర్లే పెడతారు, వాళ్ళు బురఖాలు వేసుకుంటున్నారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఈ మహిళా సంఘాలు కావచ్చు, లేకపోతే స్త్రీ స్వేచ్ఛను గురించి మాట్లాడే వాళ్ళు కావచ్చు, వీటి మీద ఎందుకు మాట్లాడరు? ఓన్లీ హిందూ సంప్రదాయాల మీద, హిందువుల మీద ఎందుకు దాడి చేస్తారు? నేను అడిగే ప్రశ్న అదొక్కటే. కాబట్టి ఇవాళ షాలోమ్ రాజు గారు ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పాలండి. ముఖ్యంగా హిందూ స్త్రీలందరికీ వారు క్షమాపణ చెప్పాలి. మళ్ళీ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ఇంకోసారి చేయకూడదు. వేరే ఒక పాస్టర్ కూడా ఆయన ఎక్కడ స్త్రీలు అని అనలేదు కదా అని వితండవాదన చేశాడు. ఆయన వితండవాదన చేయకండి, బజారు మనుషులు అంటే స్త్రీలే. ఇప్పుడు ఆ మనుషుల్లోని స్త్రీలు అన్న వాళ్ళు రారా అండి? రారు. అంటే వీళ్ళ ఉద్దేశంలో మరి వేరే ఎవరైనా ఇంకొక జెండర్ ఏమైనా ఉందేమో నాకు తెలియదు. ఇంకొకటండి, వాళ్ళు బజారు మనుషులు అయ్యేది మీలాంటి మగవాళ్ళ వల్లే. అది కూడా చెప్తున్నాను నేను. మగవాళ్ళు వెళ్తేనే వాళ్ళు వేసే వృత్తిలో ఉంటారు, వాళ్ళ కడుపు కోసం వాళ్ళు శరీరాన్ని నమ్ముకుంటారు, మీకు ఒళ్ళు బలుపెక్కి మీరు వెళ్తారు. కాబట్టి బజారు మనుషులు తక్కువ చేసి మాట్లాడొద్దు, అది కూడా నేను చెప్తున్నాను. అండ్ ముఖ్యంగా ఇలాంటి అందరికీ కూడా ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు వేరే మతాల్ని కావచ్చు, లేకపోతే వేరే సాంప్రదాయాన్ని కావచ్చు తీసుకొచ్చి కించపరచడం అన్నది ఇవాళ అన్ని మతాల్లో కూడా అది కామన్ అయిపోయింది. ముఖ్యంగా దీని గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఈరోజు వాళ్ళు మాట్లాడేసరికి వాళ్ళు కూడా తిరిగి క్వశ్చన్ చేస్తున్నారు, మీ మతంలో మమ్మల్ని కించపరచరా, మీ మతం వాళ్ళు మమ్మల్ని కించపరిచి మాట్లాడరా, మేము చేసే ప్రతి వృత్తి కావచ్చు, లేకపోతే మేము చేసే ప్రతి దాన్ని మీరు వేలు పెట్టి చూపించరా, ఈరోజు మేము అనేసరికి మీకు పౌరుషం వచ్చిందని చెప్పి వీళ్ళు క్రాస్ క్వశ్చనింగ్ కూడా వేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. తప్పండి అది. ఏ మతం వాళ్ళైనా ఇంకో మతాన్ని మనం హేళన చేయొద్దు. వాళ్ళ బైబిల్ని మేము కాలు కింద తొక్కుతామని అనొద్దు, లేకపోతే వాళ్ళ బైబిల్ చదవకండి అని చెప్పే హక్కు మనకు లేదు. అదేవిధంగా వాళ్ళు కూడా అలా చెప్పకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, మీకు పాస్టర్ ప్రవీణ్ విషయం మనం మాట్లాడుకున్నప్పుడు కూడా చెప్పాను నేను. వీళ్ళు హిందూ పురాణాల్లోంచి వీళ్ళు శ్లోకాలు తీసుకుని వాటిని వినిపించి వాటిని వాళ్ళు యేసుక్రీస్తుకి వాళ్ళు అన్వయించుకుంటారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎందుకు చేస్తారు ఆ పని? మీరు మీ మతాన్ని గురించి చెప్పేటప్పుడు మీరు వెస్ట్రన్ స్టైల్లోనే చెప్పుకోండి. మీరు హిందూ మతాన్ని అన్నీ తీసుకుని మళ్ళీ హిందూ కీర్తనలు మీరు తీసుకుని ఆ కీర్తనల ప్రకారం మీరు పాడుకుని మళ్ళీ హిందువులను ఎందుకు తిడతారు? కాబట్టి మీ పద్ధతులేవో మీరు పెట్టుకోండి.
మీరు బలవంతంగా మత మార్పిడులు చేయకండి, మీరు హిందువులను తిట్టకండి, మిమ్మల్ని కూడా ఎవరు తిట్టద్దని నేను ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్.